హాయ్. సో ఏపీపీఎస్సి పంచాయతీ కార్యదర్శికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇప్పుడు రిలీజ్ అయిన బడ్జెట్ని ఏ విధంగా అనుసంధానం చేసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని చాలా డౌట్ వస్తూ ఉన్నదండి. మీరు ఎగ్జామ్ పేపర్ని గతంలో పరిశీలన చేసినా లేకపోతే వాళ్ళు ఇచ్చిన సిలబస్ని పరిశీలన చేసినా ఈ బడ్జెట్ నుంచి తప్పనిసరిగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రశ్నలు ఉండి తీరుతాయి. అది కాకుండా ఈ బడ్జెట్ అనేది సోషో ఎకనామిక్ ఇండికేటర్గా మనం భావిస్తాం. సో ప్రతి సమాజంలో సామాజిక మరియు ఆర్థిక రాజకీయ చైతన్యం పొందుతూ ఎలా ముందుకు వెళ్ళాలో తెలిపే డాక్యుమెంటే బడ్జెట్. సో అలాంటి బడ్జెట్ గ్రామీణ వాతావరణంలో ఉన్న ఈ సమాజాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తుంది అని తెలిపేదే ఈ డాక్యుమెంట్ అనాలిసిస్. సో తప్పనిసరిగా ఈ బడ్జెట్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ నుంచి ప్రశ్నలు అనేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అరౌండ్ 50%కి తక్కువ అయితే చూడలేరు. సో ఇప్పటి వరకు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలని ఏమైతే వస్తూ ఉన్నాయో ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాన్ని అప్డేట్ చేస్తూ ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాన్ని కేంద్రము మరియు రాష్ట్రం రెండింటి యొక్క పథకాలని అప్డేట్ చేస్తూ ఈ బడ్జెట్ డాక్యుమెంట్ని వివరంగా అనుసంధానం చేసుకుంటూ ఉంటే తిరుగులేని విజయాన్ని మీరు సాధిస్తారండి. ఎన్ని రోజులు చదివాం ఎలా చదివాం అని కాదు, ఇది కరెక్ట్ అండ్ క్రూషియల్ టైము. ఇట్లా స్టడీ చేయాలి, బేసిక్ పాయింట్ తెలవాలి అండ్ అప్డేటెడ్ పాయింట్ తెలవాలి. రెండింటిని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ రెండింటిని కలుపుకుంటూ వెళ్తే తప్పనిసరిగా సక్సెస్ వస్తుంది. సో మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంత కష్టపడుతున్నారు, వాళ్ళకి మనము మన తరపు నుంచి చేయాల్సిన ఈ వర్క్ అంతా కూడా చేసి ఇస్తూ అప్డేట్ చేస్తూ విజయానికి కావాల్సిన అన్ని అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. సో 100% విజయం సాధించడానికి ఇది చక్కని స్ట్రాటజీ కూడా. సో రూరల్ డెవలప్మెంట్ ఈ బడ్జెట్ నేనేమి చదవాలి అనేది చూద్దాం. మీకు సిలబస్లో మహిళా సాధికారత ఉన్నది, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి, వెలుగు స్త్రీనిధి ఉన్నది, రూరల్ క్రెడిట్ ఉన్నది, పంటలు దానికి సంబంధించిన అంశాలు వస్తున్నాయి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, విద్య వైద్య గృహ నీటి సరఫరా, ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజీఏ మరియు రోడ్లు, ఉచిత విద్యుత్తు, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ మరియు కమ్యూనిటీ సేవలు, పెళ్లి కానుక, పెన్షన్లు, బీమా, ఎంఎస్ఎంఈ అండ్ మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా మీకు సిలబస్లో ఉన్నాయి. సో రూరల్ డెవలప్మెంట్ అంటేనే రాజకీయ ఆర్థిక సామాజికంగా గ్రామీణంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన జీవన విధానాన్ని కొనసాగించడం, ద డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎన్హాన్స్మెంట్ చేయడానికి తీసుకునే చర్యే రూరల్ డెవలప్మెంట్. రాజకీయంగా అంటే మీరు 73rd అమెండ్మెంట్ యాక్ట్ని, 94 పంచాయతీరాజ్ చట్టాన్ని, దాని రిలేటెడ్ అంశాలన్నీ కంప్లీట్ చేసుకుంటారు. ఇక్కడ మీకు పర్ఫెక్ట్ స్కోర్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఇక వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇండియాలో ఏ విధంగా ఉంది, ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ విధంగా ఉంది, పంచాయతీ కార్యదర్శి విధులు ఏమిటి, ఇవన్నీ కూడా ఇక్కడ రాజకీయ చైతన్యంలో భాగంగా మీరు కంప్లీట్ స్టడీ చేస్తారు. సో ఆర్థిక అంశాలను పరిశీలన చేస్తే సిలబస్లో ఇచ్చినట్టు అగ్రికల్చరల్ క్రెడిట్, అగ్రికల్చరల్ రిలేటెడ్, అగ్రికల్చర్ అంటేనే గ్రామము. సో గ్రామంలో వ్యవసాయము మరియు వ్యవసాయేతర రంగాలు, వ్యవసాయేతర రంగాలు అంటే గ్రామీణ స్థాయి పరిశ్రమలు అక్కడ ఏమన్నా ఉన్నాయా, అసలు గ్రామ పరిశ్రమ ఏంటి, సో పరిశ్రమ కాకుండా గ్రామంలో ఉండే అవస్థాపన సౌకర్యాలు ఏమిటి, వీరు కాకుండా గ్రామంలో ఉండే మానవ అభివృద్ధి ఏ విధంగా ఉంది, రూరల్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, వ్యవసాయదారులు ఏంటి, రైతు కూలీలు ఏమిటి, ఈ కౌలుదారులు ఏమిటి, అక్కడ శ్రామికులు ఏమిటి, ఈ అంశాలన్నిటి గురించి పూర్తి స్థాయి స్టడీ చేయాలి. వీటికి సంబంధించి మౌలిక సదుపాయాలు బడ్జెట్ డాక్యుమెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం కూడా చాలా డీటెయిల్గా వాళ్ళు ఇస్తూ వచ్చారు. ఇక్కడ లేకపోతే సబ్ కన్సర్న్ వెబ్సైట్ నుంచి తీసుకొని ఈ బడ్జెట్ డాక్యుమెంట్తో లింక్ పెట్టి చదువుతూ రావాలి. అండ్ సేమ్ టైం గ్రామము అంటేనే సోషల్ డివిజన్స్, అర్బన్లో ఏ విధంగా ఉంటాయో గ్రామంలో కాస్త ఇంకెక్కువగా ఇబ్బందులు అనేది సోషల్ ఈవిల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అందులో ముఖ్యంగా మహిళలు కానీ, ఈ వృద్ధులు కానీ, లేకపోతే ఉల్లనబుల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళు కానీ, వీరి అందరికీ జీవన విధానం పెంచడం కోసము విద్య వైద్య సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తున్నారు, పెన్షన్ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, బీమా పథకం ఏ విధంగా ఉంది, పెళ్లి కానుక గ్రామీణ ప్రాంతంలో, అర్బన్ రూరల్ వస్తుంది, గ్రామానికి సంబంధించి మహిళా సాధికారత
మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, సో గృహ నిర్మాణాలు ఇవన్నీ కూడా ఇందులో కూడా మనం కవర్ చేస్తాం. అట్లా సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలతో కూడుకున్నదే గ్రామీణ అభివృద్ధి. సో ఈ గ్రామీణ అభివృద్ధికి గతంతో పోలిస్తే ఈసారి బడ్జెట్లో ఎక్కువ పీట వేయటం జరిగింది. సో గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి 50% అధికంగా నిధులు కేటాయించారు. ఇదే ప్రశ్న. సో గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి గ్రామీణ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో ఎంత శాతం అధికంగా ఉన్నాయి? ఏ 25, బి 40, సి 50, డి 60.2 అట్లా ఇస్తారు. గతంతో పోలిస్తే 50% నిధులు అధికంగా కేటాయించడం జరిగింది. ఇట్లా ఇంకా మనం చెప్పుకుంటాం ఎన్ని నిధులు కేటాయించారు అన్నది అవి చాలా నెంబర్ స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆ నెంబరు అక్కర్లేదు. మొత్తం బడ్జెట్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి ఈ పర్సంటేజెస్ని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ గుర్తుపెట్టుకోవాలో పర్సంటేజెస్ అవి చెప్తూ ఉంటారు, ఎక్కడ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలో అవి కూడా చెప్తూ ఉంటాను. దానికి అనుగుణంగా గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఇట్లా గ్రామీణ అభివృద్ధిని బడ్జెట్ని లింక్ చేసుకుంటూ చదివితే ఖచ్చితంగా మన అంచనా ప్రకారము మీరు ఈ పేపర్ 2లో ఏదైతే స్కోర్ చేయదలుచుకున్నారో అరౌండ్ 60%కి తక్కువ చేసే అవకాశము 1% కూడా లేదు. చూడండి, ఇవేమీ లేకుండా క్వశ్చన్ పేపర్ని సెట్ చేయమనండి, చూడొచ్చు. 100కి 100 సెట్ అవ్వదు. మనం చెప్పినట్టు వస్తుంది అని కాదు, ఖచ్చితంగా వచ్చి తీరాలి, వేరే ఆప్షన్ లేదండి అక్కడ. సో ఇది మనం ఇచ్చే ఒక కాన్ఫిడెన్స్ అభ్యర్థులకి. కంగారు పడాల్సింది ఏమీ లేదు. చక్కగా దీన్ని అప్డేట్ చేసుకుంటూ చదవండి. అదంతా కూడా మనం ఇస్తూ ఉంటాం. ప్రతి లైన్ని కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు, ఇక మీదట మీరు చదువుతున్నది ఇంకో ఎత్తు. కన్వెన్షనల్ పాయింట్, కరెంట్ పాయింట్. కొంతమంది ఒకరిద్దరు వాట్సాప్లో మనకు మెసేజ్లు కూడా పెట్టి అడుగుతున్నారు, సార్ ఇంకా ఫర్దర్ అప్డేట్స్ వస్తాయి అవి కూడా చేస్తారని. మీకు ఎగ్జామ్కి వెళ్ళే వరకు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వెళ్ళే వరకు వచ్చే